అందరికీ నమస్తే ఫ్రెండ్. నేను మిమ్మల్ని అయితే ఒక పండు అయితే చూపిస్తా. అది సేమ్ యాపిల్ లాగా ఉంటుంది, కానీ ఇది ఏటంటారో తెలియదు. అసలు ఇది తింటామా తినమా అనేది నేనైతే ఒక ఊరికి వచ్చాను అనమాట. చూడండి దగ్గరికి. దీని కాయ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, పచ్చగా గట్టిగా. ఎక్కడ చూసిన కాయ చూడండి. దీని ఆకు ఈ విధంగా ఉంటాయి, కొమ్మలు, రెమ్మలు, దీని మొగ్గలు, వాటి పువ్వులు, ఇందులో నుంచి వస్తాయి కాయలు. లేదా పండు ఉండు చూపించరా పండు. దీని గురించి తింటాం కదా, దీని గురించి దీనికి తింటాం. లోన్ గోర్జికి తీయగా ఉంటుంది. దీన్ని తింటే పచ్చి కామడం కానీ ఇది కానీ పని చేస్తే ఉపయోగిస్తుంది. దీని పండుకి ఇది ఆయుర్వేదం కోసం అయితే దీన్ని ఉడిసారనమాట. చూడండి సేమ్ ఈగల్లా ఉంటాయి. దీనికి వచ్చేసి కాయలు, పండ్లు ఇప్పుడే చూసాం కదా, వాటిని కేవలం నాటు వైద్యానికి మాత్రమే ఉపయోగిస్తారట. మామూలుగా కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం సేదుగా ఉంటుంది. గర్భిణీ వాళ్ళకి తినొచ్చు అట్టింది. చాలా బాగుంటుంది. జామకాయ తింటూ మాట్లాడుతున్నా, అందుకనే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగున్నాయి. వాళ్ళు తీరా కింద నుంచి తీయు, మొత్తం చుట్టుపక్కల తీగలే, ఎక్కడ చూసిన కాయలు. తీయు ఫినిషింగ్ టచ్ చేద్దాం. చెయ్యి అలాగున్నారు. ఇదైతే మా గిరిజన ప్రాంతంలో ఏమంటారో కూడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కనిపిస్తున్నారా? ఇవన్నీ కనిపిస్తుందా? మా గిరిజన ప్రాంతంలో ఇది అసలు ఏమని పిలుస్తారో మాకైతే తెలియదు. తప్పకుండా దీనికి ఇదేం పండ్లు ఏం కాయలు అనేది మీకు తెలిస్తే, దీని అవసరం కూడా ఎందుకు ఉపయోగిస్తారో అనేది కూడా తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి.